ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. దిస్ డే ఈజ్ సాక్రెడ్ టు అవర్ లార్డ్, ఫర్ ది జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమ్యా చాప్టర్ 8 వర్స్ 10. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. మన దేవుడు బలవంతుడు, ఆయనే మన బలము, మన సంతోషం. ఇలాంటి దేవుని కలిగి ఉన్న నువ్వు నేను మన జీవితంలో పరిస్థితులన్నీ బాగుంటే ప్రభువుని ఎంతగానో స్తుతిస్తామండి. మన జీవితంలో జరిగే ప్రతి మేలును బట్టి ఎంతగానో సంతోషించే వారిగా ఉంటాము. అదే ఒకవేళ విశ్వాస జీవితంలో ఏదైనా శ్రమ కీడు మనకి సంభవిస్తే ఆ కీడును బట్టి ఎంతగానో దుఃఖించే వారిగా కొన్నిసార్లు దేవునికే దూరం అయిపోతాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న అనేక మంది అనుకోవచ్చు, ఈనాడు నా కుటుంబం అంతా కూడా దేవుని సేవిస్తున్నా కూడా ఎందుకు మా కుటుంబంలో ఒకరి పోతే మరొకరికి అనారోగ్యాలు, చేసే వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటే ఎలా సంతోషించమంటారండి? రోజు రోజుకి కూడా కుటుంబంలో ఒక్కరి మీదనే అప్పుల భారము, కుటుంబ భారము పడుతూ ఉంటే ఎలా సంతోషించమంటారు? కూతురి వివాహం కాకుండా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆలస్యమవుతుందని ఆనందించమంటారా? నా చేతి పనిలో ఈ రోజైనా కూడా అభివృద్ధి వస్తుందేమోనని ఎదురు చూసినా కూడా ఇంకే నిరాశ ఎదురవుతూ ఉంటే ప్రార్థించమంటారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా చుట్టూ ఉన్న అన్ని దారులు కూడా మూసుకొని పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నామని సంతోషించాలా? కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉంటే ఒంటరినైపోయానని సంతోషించాలా? ఎంతగా ప్రార్థించినా కూడా జవాబే రావటం లేదని ఆనందించమంటారా? బహుశా నీ పరిస్థితి ఈరోజు ఎటు చూచినా కూడా అంధకారముగా, నిస్సహాయంగా సంతోషించే కారణం ఎంత వెతికినా కూడా కనపడటం లేదేమో కదా. కానీ ప్రియులారా, వాస్తవానికి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంచిన బాధలను ఒక్కసారిగా తలుచుకుంటే నీకు దుఃఖం ఆగకపోవచ్చు, ఓదార్పు నల్లని వారిగా అవ్వవచ్చు. కానీ ఈ లోకంలో యెహోవాను బట్టి నువ్వు ఆనందించగలిగితే నువ్వు ఖచ్చితంగా నీ బలహీన స్థితిలో బలం పొందుకుంటావు. ఎందుకంటే ఆయనలో నువ్వు నిజముగా సంతోషించే అనుభవం ఈరోజు నువ్వు కలిగి ఉంటే ఎంతగానో ప్రభువును బట్టి ధైర్యపరచబడతావు. ఒక్కసారి మనం హబక్కూకు గారి జీవితం చూస్తే, ఆనాడు హబక్కూకు తాను 6 రకాల పంటలను వేస్తూ వస్తూ ఉన్నాడు. కాపు కొరకు ఎంతగానో ఎదురు చూశాడు. తన పంట చేతికి వచ్చేదాకా బహుశా దేవునికి ఎంతగానో ప్రార్థించి ఉండవచ్చు. కానీ చేతికి రావాల్సిన అంజురపు చెట్లు రాలేదు ప్రియులారా. కనీసము ద్రాక్ష చెట్లు, ఒలివ మొక్కలైనా కాస్తాయేమో అని ఆశించిన స్థాయిలో కానీ కాపు కాయలేదు. పంట చేతికి రాలేదు. శాలలో పశువులు లేవు. హబక్కూకు తన చేతి పనిలో ఎక్కడా కూడా ఆశించదగ్గ ప్రతిఫలం లేదు. అలాంటి స్థితిలో ఒక్కసారి మనం హబక్కూకు ప్రవక్తను చూస్తే తన పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందో, అలాంటి స్థితిలో మనం ఉంటే దేవునిలో ఆనందించకపోగా దేవుణ్ణి దూషించి ఆయనకు దూరం అయిపోతాము. కానీ ఆనాడు హబక్కూకు అలా చేయలేదండి. నా పంట చేతికి రాకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను, దేవుని బట్టి సంతోషిస్తాను అని గొప్ప తీర్మానం కలిగి ఉంటూ వస్తూ ఉన్నాడు. అందుకే తనకు బలమైన దేవుడు హబక్కూకును ఉన్నత స్థలముల మీద తనని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు బహు ఆసక్తితో దుఃఖంలో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మీకు ఎదురయ్యే దుఃఖకర పరిస్థితులలో సంతోషంగా ఉండలేకపోతున్నారా? మీకు కలిగిన నష్టాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళటం లేదా? అంతేకాదు ప్రతి దినం కూడా దేవునికి ప్రార్థించే విషయంలో తప్పిపోతున్నారా? మీ జీవితంలో కలిగే శ్రమలను బట్టి దేవుని ప్రశ్నిస్తున్నారా? మీ జీవితంలో సంతోషం లేదని ఆయనతో సమయం గడపలేకపోతున్నారా? ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎలాంటి శ్రమలను అనుభవించినా కూడా ఆ శ్రమలలో ఓర్పు కలిగిన వారమై ప్రభువుని బట్టి సంతోషించాలి. రోజు రోజుకి కూడా నీ జీవితంలో ఆశించదగ్గ విజయం లేకపోయినా కూడా నీ దేవుని బట్టి బలం పొందుకోవాలి. ఆనాడు యోబు సమస్తం కలిగి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, యథార్థంగా జీవించాడు. కానీ ఒక్కగానొక్క సమయంలో తన పిల్లలతో గడిపిన కొద్ది సమయం తర్వాత అనుకోకుండా ఒక్కసారిగా అందరూ చనిపోయారు అని తెలిసినప్పుడు ఎలా యోబు గారు సంతోషించగలరండి? మనమైతే దేవుని ఖచ్చితంగా నిందిస్తాము. కానీ యోబు భార్య కూడా
తనను ఎంతగా దూషించి మరణం కమ్మని పలికినప్పటికీ కూడా ఆనాడు యోబు తన భార్యతో అంటున్నాడు, మనం దేవుని వలన మేలు అనుభవించుదము, కీడును కూడా అనుభవింపకూడదా అని తన బాధలలో దేవుని ఎంతగానో స్తుతించి యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యోబు తన దుఃఖంలో సంతోషంలో దేవుని బలాన్ని ఆశ్రయించి సంతోషిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా అన్ని పరిస్థితులలో ప్రభువును బట్టి అతిశయించగలుగుతున్నామా? నీ జీవితంలో రోజు రోజుకి కూడా శ్రమలు దుఃఖం అధికమవుతుందా? యోబు వలె నీ దుఃఖంలో దేవుని విడిచిపెట్టకుండా ప్రభువును స్తుతించు, తప్పక ఆయన యోబు వలె నీకు కలిగిన దానిని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి నిరీక్షణ ఈనాడు నీకు ఉందా? ఈ లోకంలో ఏది లేకపోయినా కూడా జీవించవచ్చు, కానీ నిరీక్షణ లేకుండా జీవించలేం ప్రియులారా. ఈనాడు అనేకులు తమకున్న ఆస్తిని బట్టు, పేరు ప్రఖ్యాతులను బట్టు, డబ్బును బట్టు, చదువును బట్టు, ఉద్యోగాన్ని బట్టు తమ బలాన్ని ఆధారం చేసుకొని సంతోషించే వారిగా ఉంటారు. కానీ నువ్వు వాటన్నిటిని బట్టి కాకుండా ఈ రోజు నుంచి ఎప్పుడైతే ప్రభువును బట్టి సంతోషిస్తావో తప్పక నిన్ను ఆ పరమ తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ప్రభువు నీతో ఉంటే చాలు. నిజమైన దేవుని బిడ్డలు ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా ప్రియులారా? సమస్తం కోల్పోయినప్పటికీ కూడా వారి జీవితంలో ప్రభువు ఉంటే చాలు అని సంతోషిస్తే, అలాంటి వారి జీవితాలు మాత్రమే దేవుడు వారిని ఉన్నతమైన స్థలం మీద ఎక్కించేవాడిగా ఉంటాడు. వాళ్ళ బలహీనమైన ప్రతి పరిస్థితులలో కూడా వారిని బలపరిచేవాడిగా ఉంటాడు. ఈ రోజు నుంచి ఎవరైనా కూడా ఈ యొక్క మాటలు వింటూ ఉంటే మీరు కూడా ప్రతి పరిస్థితులలో కూడా ప్రభువుని బట్టి సంతోషించండి. ఎప్పుడైతే ప్రభువుని బట్టి సంతోషిస్తారో మీ యొక్క ప్రతి క్లిష్ట పరిస్థితులన్నిటినీ కూడా ఆ పరమ తండ్రి చక్కటి మార్గంగా చేయబోతూ వస్తూ ఉన్నాడు. మీ దుఃఖానంతటినీ కూడా సంతోషంగా టర్న్ చేయబోతున్నాడు. ఈ మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నేడు దినమంతట్లో కూడా మమ్మల్ని కాచి కాపాడినారు తండ్రి. ఎలా మీ రుణం మేము తీర్చుకొనగలం తండ్రి? నిజముగా మా యొక్క భక్తి యోగ్యత వలన కానే కాదు, కానీ కేవలం మీ యొక్క దయా సంకల్పం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. రాత్రంతా సుఖమైన నిద్రను అనుగ్రహించినారు తండ్రి. వేకో జామునే మిమ్మల్ని వెతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాక్యాన్ని బట్టి మీకు హృదయమారా ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈరోజు ఎవరైతే వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో అలాంటి బిడ్డలైతే దేని కొరకై మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. దేవా, దయచేసి మీరు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఏ బిడ్డలైతే ఏ సంగతి కొరకై భారం కలిగి నిత్యం యొక్క సహాయం కొరకై ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు, దేవా దయచేసి వారు వేడుకొని సంగతిని బట్టి త్వరపెట్టి వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించండి తండ్రి. వారి యొక్క ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని మాకు తోడుగా ఉంచుతురండి. మా యొక్క ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా జీవితాలలో మీరే మాకు దేవుడవుగా, మీరే మాకు ప్రభుడవుగా నేటి వరకు కూడా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు చేసిన మనవిని తండ్రి ఈ సమయంలో మీరు వింటూ ఉన్న దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. త్వరపెట్టి తండ్రి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం నుంచి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మీ ప్రియులని బిడ్డలు వారు స్టార్ట్ చేసే వ్యాపారాలు ప్రతి చేతి పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా
నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా, ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో, దేవా ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా, మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి, మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా దయ చూపించండి తండ్రి, దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా, మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని
బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని, ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.